Audio Jungle. అందరికీ నమస్తే అండి. మీరు ఒకవేళ యూట్యూబ్లో అయినా సరే, ఇన్స్టాగ్రామ్లో అయినా సరే మీరు ప్రమోట్ చేసుకోవాలనుకుంటే, అది ఏ దానికి సంబంధించిన బిజినెస్ అయినా లేకపోతే ఇండస్ట్రీ అయినా, అది మీరు ఒకవేళ ఇంట్లో పచ్చళ్ళ నుంచి ఏదైనా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే పక్కన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. అది ఫ్రీ ప్రమోషన్స్ కాదండి, దానికి పెయిడ్ ప్రమోషన్సే ఉంటాయి. మామూలుగా అయితే జీమెయిల్ అకౌంట్ పెట్టిండి, కానీ అందరికీ ఈజీగా ఉండాలనే ఉద్దేశంతో వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎవరు ఏది ప్రమోట్ చేసుకోవాలనుకున్నా మీ బిజినెస్ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను, అందరికీ రీచ్ అవ్వాలని కోరుకుంటాను. వాట్సాప్ నెంబర్ని నోట్ చేసి పెట్టుకోండి, దాన్ని మెసేజ్ చేయండి. టాటా మినిమేషన్. కర్రా టైం ఎంత? టైము పెట్టేమని సార్. టైం ఎంత అయింది? ఇంకా 7కి 5 నిమిషాలు ఉంది. నీది ఏదైనా రాసి ఏమి మీన రాసా? నువ్వు మీన రాక్షి, రోజు రాజరాక్షి ఇవన్నీ వద్దు, తెల్లదా నీకు? నాకు గుర్తులే, కన్ఫ్యూజన్ ఉంది. యాది మీననా యాది? నువ్వు ఇంకా మీనా, రోజా, రాజా, సుజాత ఏంద్రా తెల్లేమే? యాది సింహరాశి. సింహరాశే నువ్వు? మళ్ళా సోగిల్నా కూడా సింహరాశి వాళ్ళంతా ఈరోజు ఏంది న్యూస్ చూడడం లేదా నువ్వు? ఏమైంది? సింహరాశి వాళ్ళు ఇప్పుడు 6 నుంచి 7 గంటల వరకు వాని అమ్మ పట్టుకుందల్లా బంగారమే. నువ్వు తిక్కనా కొడుకు 10 నిమిషాలు పట్టుకున్నల్లా బంగారం అంటే అట్లా బంగారం అయిపోతుందని కాదు. దాంట్లో రూపాయి పెట్టుబడి పెట్టినా దానికి రూపాయికి ₹1,00,000 సంపాదించుకునే రోజు ఈ ఒక్క గంట 5 నిమిషాల్లో 7 నిమిషాలు 10 నిమిషాలు ఉందంతే నీకు స్టార్. నీకు డబ్బులు పెట్టుబడి పెట్టే కూడా డబ్బులు ఇప్పుడు ఉన్నాయో లేదు. నేనన్నా వేయాలంటే డ్రా చేసుకొచ్చేలో టైం అయిపోతుంది. ఎంత కొన్ని ఏదన్నా పెట్టి మొత్తం లాటరీలో పెట్టు, లేకపోతే ఏమన్నా రియల్ ఎస్టేట్లో పెట్టు, ఏది పెట్టు అనమ్మ నీకు లెక్కలు లక్షలు రాచ్చు, కోట్లు రాచ్చు. అయినా డబ్బులు లేవు, ఏం చేద్దాం? ఉండు, డబ్బులు లేవంటావు నువ్వు నద్దని ఎట్లా అనుకుంటా నేను? లేవంటావు నువ్వు నద్దని ఎట్లా అనుకుంటా నేను? ఉన్నాయా? కాదురా, మళ్ళీ గంట ముందు కూర్చుంటాడు కదా బాగా. ఏంద్రా నాయనా? కుట్టేసి ఎంతుంది? ఎంత తెచ్చలేదు, కోట్ల సౌకర్య 7,000 ఉంది గట్టి. ఇది ఎందుకు అనుకోండి, ఈరోజు సింహరాశి వాళ్ళకి ప్రపంచంలో ఏడుండే సింహాలన్నీ 6 నుంచి 7 వరకు గర్జిస్తాయి గట్టిగా. ఆ సింహాల గర్జన వైబ్రేషన్కి ఈరోజు సింహరాశులు పుట్టిన వాళ్ళందరూ దిశే మారిపోతారు. 7,000 మళ్ళీ నువ్వు చూడు, మళ్ళీ డబ్బులు అడగద్దునని. డబ్బులు నాకు అవసరమే లేదు, నాకు రేపు నెల ఉంది మళ్ళా నా రాశిది. ఆ రోజు నేను సంపాదించుకుంటాలే. కానీ నీకు హైటెక్ సిటీ కాడ 1 ఎకరా ఉంది 2,000కి. హైటెక్ సిటీ అంటే తెలుసా నీకు? హైటెక్ సిటీ మైపూర్ నుంచి హైదరాబాద్ హైటెక్ సిటీ దగ్గర ఎకరా 2,000. హైదరాబాద్ కొనేసాంలే. 7,000 కాదు 2,000. అది ఓకే. నెక్స్ట్ ఢిల్లీలో ఉంది. ఢిల్లీలో వద్దులే, మలేషియాలో కొను. మలేషియాలోనా? మలేషియాలో చూడు. మలేషియాలో కొను. మలేషియాలోనా? మలేషియాలో చూడు. మలేషియాలో వాతావరణం. మలేషియాలో ఉంది, రైల్వే స్టేషన్ దగ్గర ఉంది. 3 ఎకరాలు ఉంది 3,000కి. ఎయిర్పోర్ట్ లేదా? ఎయిర్పోర్ట్ 1 ఎకరా ఉంది. ఇది కొను, రైల్వే స్టేషన్లో కొను. 3 ఎకరాలు కొనేది 3,000. పట్టిలంతా బంగారులే. ఆయన నీకెట్ తెలుసునా? దీంట్లో వస్తాయి ఆన్లైన్ లో. ఇప్పుడు మలేషియాలో 3 ఎకరాలు, హైటెక్ సిటీలో 2 ఎకరాలు 5,000 అయిపోయింది. ఇంకా 2,000 ఉంది. 2,000 ఉంది. నా మాటిని ఈడ కొను, బెంగళూరులో ఏడాను మంచిగా. రాజ్యసభనో లోక్సభ కాడు నీకు పొలిటీషియన్లు అంతా పోతా అంటారు, వస్తా అంటారు. ఆడుకుంటావా? లోక్సభ కాడు ఉంది. లోక్సభ కాడ ఎంత తక్కువే ఉంది, 50 సెంట్లు ఉంది. 50 సెంట్లు 2,000 చెప్తున్నాడు ఒకటేసారి.
ఎక్కువే కొంటావైనా రేట్లు పెరుగుతాయి, ఫ్యూచర్లో మంచిగా ఉంటుంది. అంటే ఆయన వద్దులేనా. నీకు పరిచయాలు అయితే కదా పొలిటీషియన్స్తో. ఇక్కడ మన దీంట్లో మన అది బీచ్ బెంగళూరు బీచ్. బెంగళూరులో బీచ్ దగ్గర అంటే ఉంది, బీచ్ ఆపోజిటే హోటల్ అమ్ముతున్నారు. అది కొనేసి అది సరిపోతుందిలే, 2000కి ఉంది. సరిపోయింది. ఇంకా నీతో డబ్బులు ఇవేనా? ఇంకా 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 ఇప్పుడు కొని మళ్ళీ అమ్మేయడమే, మా అవి డబ్బులు రిటర్న్ ఇవేం పెట్టుకోము. ఉన్నాయంగా మళ్ళీ తయారు త్వరగా తీసుకురా, టైం అయిపోతుంది. ఎంత కట్టలు కట్టలు పెట్టావు కదరా, బాగా సౌండ్ పాటి. నువ్వు ఏమనుకో దిశ దిశ మారిపోతుంది అట్లే, శివగాడు కేకట్లే అదిరిపోలా. 6500 ఉంది. ఎంత దున్నిలే మంది మంది. చెన్నైలో ఏమనుకుంటావా? చెన్నైలోనా? ఆ పార్క్ అడుగును. చెన్నై పార్క్, లుంబిని పార్కా చెన్నైలో? అంతా బలి పోతారంట, ఫేమస్ అంట కదంతా. అమ్మాయిలు ఫుల్ గా. అదే అదే మళ్ళీ చెప్పుడు మళ్ళీ బయట 3000 పార్క్ కొనేస్తాను. పార్క్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చెప్పు, టక మన టైం లేదు. ఫ్లైట్ కొనుక్కుంటావా? ఫ్లైట్ 2 ఫ్లైట్లు కొనేసి ఒకటేసారి. అంతేలే. ఢిల్లీలో ఫ్లైట్లు కొంటావా? ఢిల్లీలో ఫ్లైట్లు అంటే ఎంత చీప్ రేట్ ఉంటాయి? ఫ్లైట్ 1500కి ఉంది ఒకటి, 2 కొనిపడి, లేదా 3 ఫ్లైట్లు తీసేసుకో, 6500కి అయిపోతుంది. తీసేసి కొనేసి లేవా? మంచి మంచి ఉన్నాయి కొనుక్కోవాలనుకుంటే. ఇంకా కదా ఉన్నాయి లేవా? ఇంతకు మించి ఆడు నింటాలే నీకు. ఇంకా ఉన్నాయో ఉంటే పెట్టుబడి పెట్టు, లేదా నీ ఇష్టం, లేదా వద్దులే. ఉంటే పెట్టుబడి పెట్టు, లేదా నీ ఇష్టం, లేదా వద్దులే. ఏం రా ఫుల్గా ఉన్నాయి నీతో? ఏమనుకోడు మెడికల్ కాలేజ్ ఉంది ముంబైలో, ఓకేనా? 2000 మెడికల్ కాలేజు, సముద్రం అమ్ముతున్నారు ఇది ఎప్పుడు విజయవాడలో. ఇది పెట్టినా ఏంది అదే కలర్ కలర్ లైట్లు వస్తాయి. పబ్బులా? పబ్బులు ఎంత 15 రూపాయలకి వస్తాయి. ఇది బీచ్ కొను, బీచ్ కూడా కొను. ఫస్ట్ గోవాలో బీచ్లు 2000 అవి కూడా కొనిచ్చి. పాపం ఎంత చీప్ కదా. ఏంది లైట్లు పడి నువ్వు అంటే చూడు. అవి కూడా కొనిచ్చి. పాపం ఎంత చీప్ కదా. ఏంది లైట్లు పడి నువ్వు అంటే చూడు. డిస్కోలా? కాదు, పబ్బులా? 500 తీసేయి. 6 పబ్బులు. ఓకే, త్వరగా గుర్తు చేయి. ఇంకా రజనీకాంత్ వాళ్ళు ఇల్లు అమ్ముతున్నారు, అది కూడా పెట్టి కొనేసి. 2000. అమితాబ్ బచ్చన్ వాళ్ళు ఉండి చూస్తా. అమితాబ్ బచ్చన్ వద్దులే, ఐశ్వర్య ఇండ్లు చూడు. ఐశ్వర్య ఇండ్లు 3000 ఉండొచ్చు. కొనేసి. ఓకేనా? కొనే టైం అయిపోతుంది. ఆయన బిడ్డనేమన్నా నువ్వు కోట్లకే నువ్వు అమ్ముతే ఇప్పుడు మళ్ళీ చూడు ఇవి కొన్నాక. చెప్పు త్వరగా చెప్పేదన్నా. 50 బెంజ్గార్లా? బెంజ్గార్లకు సరిపోయా. ఇంకా బుల్లెట్ ట్రైన్లు కొను. బుల్లెట్ ట్రైన్లు ఎన్ని? 58 కొను. 50 చాలా? 40 చాలే. 40 బుల్లెట్ ట్రైన్లు. ఇంకా ఉంది. ఇంకా దీనిలో ఏందోడు కొని, లేకపోతే యుగండా దేశమే కొని పడే. అంతే 1000 రూపాయలకు పెట్టినారు. యుగండా దేశం కొని మెసేజ్ పంపించినారు. యుగండా దేశం కొనేసినారు 1000 రూపాయలకి. ఏదైనా కొనొచ్చు ఇంకో దేశం 1000 ఉంది. ఇది శ్రీలంక కొని. శ్రీలంక ఏం చెప్తావు? తరం కదా ఇది కొండే బ్యాంకాక్. చూడు ఇదే ఊరికే కొండే బ్యాంకాక్. చూడు ఇదే ఊరికే వద్దులే బ్యాంకాక్ జీతం
అది నా ఎట్లా ఉండు ఇంకేమనుండే వద్దు చాలా అయింది ఇప్పటికి ఎందుకు నా మాటని ఎక్కువ పెడతావు రా డబ్బులు ఇప్పటికి ప్రపంచంలో ఎవరు లేని అసలు ప్రపంచంలో అన్ని దేశాలు కొనుక్కొని ఏం చేస్తావు చెప్పు నాకు అర్థం కావడంలే ఇంత డబ్బులు పెట్టుకొని దేశాలు కొంటున్నావు ఏమే కొనేసి నీ మళ్ళా తేడా కొడితే టైం లేదు మనకి మళ్ళా చెప్పు సముద్రాలు అయిపోయినాయి, బీచ్లు అయిపోయినాయి, గోవాలు అయిపోయినాయి, క్లబ్లు అయిపోయినాయి. మంచాలు కొనేది ఏందిరా ఇప్పుడు? మంచాలు కొనేది ఏందిరా ఇప్పుడు? మంచాలు కాదు కదా, మీ లాడ్జ్లు కొనేసి. లాడ్జ్లు ఎన్ని? 35 కొట్టు. 35 లాడ్జ్లు. రైల్వే స్టేషన్ లో కొనేసి. రైల్వే స్టేషన్ నేను అప్పుడే చెప్తాను అనుకుంటా. రైల్వే స్టేషన్ కొనమంటావు? 3 కొనేసి. 3 రైల్వే స్టేషన్లు. ఎయిర్పోర్ట్ లో కొను. ఎయిర్పోర్ట్ లో 6. బస్ స్టాండ్లు కొనుక్కో. బస్ స్టాండ్ లో 39 కొట్టు. సరిపోయి ఆడికి. ఆయప్ప బయట ఉన్నాడు, ఇచ్చే వస్తా కూర్చో. నేను వస్తాను. ఇప్పుడు మళ్ళీ అమ్మేసేలా ఎంత వస్తుంది ప్రాఫిట్? ఇంకా ఉన్నట్లు కాదు, ప్రాఫిట్ వేరే ఉంటుంది మళ్ళా. నువ్వేం ముట్టద్దు మళ్ళా, ఏం దాని జోలికే పోద్దు, ఇచ్చి వస్తాడు. నువ్వు బిరిగండ్రా బయట రెడీగా ఉన్నాడు. మనమే కింగ్, మనమే రాజు, మనమే మంత్రి. వెళ్ళిపోయి ఏమో జీతం మందే వేసుకో అంతా. 7 అయింది కదరా, 7 వరకే టైము. అమ్ముదాం వద్దా? అమ్మేద్దామా? ఆలోచించుకో, సింహరాశి వాళ్ళకి 7 వరకే ఉండేది, 6 నుంచి 7. మళ్ళీ 7 తర్వాత అమ్ముదామా వద్దా? అమ్మేసి నీ ఇష్టమే, మళ్ళా నాకు సంబంధం లేదు. చూడు, కొనిచ్చేద్దరు నా బాధ్యత, అమ్మిచ్చేది నాకు తెలుదు. ఏమమ్ముతావు ఫస్ట్? లాడ్జ్లు 35 లాడ్జ్లు. 35 లాడ్జ్లు 300కి వస్తాయంట. 35 లాడ్జ్లు 300కి వస్తాయంట. 300 కొంటారు. ఏమంత రేట్ పెట్టి దండిగా ఉన్నాయో లేవు, కొన్ని తగ్గుతుంటే పోతుంటే. 300 వచ్చింది లాడ్జ్ అమ్మేసిన. నెక్స్ట్ ఏమి? రైల్వే స్టేషన్లో. రైల్వే స్టేషన్లు 3 రైల్వే స్టేషన్లు 30 రూపాయలు పోతున్నాయి. ఎవరు ట్రైన్లు ఎక్కడ ఉంటాయి? అవి కూడా రావు లేట్ అయితే. ఎయిర్పోర్ట్లో అమ్మేస్తాను. ఉండ్రా అమ్ముకొని సర్లే, ఓవరాల్ వేసేస్తాను. ఎంత వస్తాయి, ఎన్ని కోట్లు వస్తాయి తెలిసిపో. మొత్తం కట్టకట్ట వడ్డేసారి అమ్మకాలకు పెట్టేస్తా. అంతే పెట్టేసి అన్ని లింకులు. ఊరికి ఎందుకు అవి ఇవి అమ్మేలా? దేశాలు కూడా అమ్మేలా? దేశాలు క్లబ్లు, బీచ్లు, గోవాలు మొత్తం ప్రైవేట్ కార్లు, గీర్లు, రైల్వే, బుల్లెట్ ట్రైన్లు, విమానాలు, దేశాలు. వచ్చేస్తున్నాయి కోట్లు వచ్చేస్తున్నాయి. 1600 వస్తుందంట. 1600 వస్తుందంట. అన్ని పోయి కొట్టం కూడా నువ్వు చెప్పు. 1600. నువ్వు పోయినది ఫారిన్ ఇవన్నీ ఏమేమి కొన్నావు? కొనేటప్పుడు తక్కువ, అమ్మేటప్పుడు ఇంకా తక్కువ అంట. నీకు అందుకే చెప్పిన 7 గంటలకు దాటకూడదు అని చెప్పిన. 7 దాటి మళ్ళా పెట్టుకోవాల్సిందే. నువ్వు అన్నాడు నీకు, నువ్వు చెప్పలేదు. నువ్వేమన్నా ఏం చెప్పాలా? లెక్క ఎంతగా లెక్క పెట్టి వల్ల 50,000, 70,000 ఇచ్చినది నీకే. అవును, నువ్వు ఇప్పుడు 50,000 ఎక్కడ, 60,000 ఎక్కడ, 1600 ఎక్కడ, 50,000 ఎక్కడ, 60,000 ఎక్కడ, 1600 ఎక్కడ? ఎవడమ్మే ఎంత చీప్ అమ్మలా? మార్కెట్ ఒకసారి పడి మన దేశంలో ఒకటే కదా మనం కొనేది. మలేషియా మలేషియాలో కదా మడుసాన లెక్క నాకు. ఇప్పుడు ఏం సముద్రం అమ్మేసినావు. రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, ఎయిర్పోర్ట్లు, ఫ్లైట్లు, కార్లు,
వానమ్మ పబ్బులు దేశాలను కూడా అమ్మినావు, బ్యాంకాక్ దేశం అమ్మినావు, అన్ని అమ్మిన దానికే నీకు 16,000 వస్తుంది. హైటెక్ సిటీలో 16,1600 నేను చూడు మళ్ళీ పోయిపోయి నోడుదులతో ఎక్కువ చెప్తాను. 1600 వచ్చినది కాళ్ళ అవుతా 1600. 1600 ఏదన్నా చీపరు నా లెక్కన మళ్ళా పెరగచ్చు. ఏంది పెరగచ్చు? నా పొంగులు వచ్చి అమ్మినకి ఏమవుతుంది ఇంకా ఎవరి పేరు 1600లో కూడా నీకు బ్యాంకాక్ ట్యాక్స్, నువ్వు రైల్వే స్టేషన్ ట్యాక్స్, బస్ స్టాండ్ ట్యాక్స్, ఎయిర్పోర్ట్ ట్యాక్స్ ఇవన్నీ కట్టయితే నువ్వే నీ చేతి నుంచి మళ్ళీ డబ్బులు పెట్టుకోవాల్సి ఉంటుంది. ట్యాక్స్ ఈ ట్యాక్స్ కానీ మొత్తం చెప్పేసి మళ్ళీ నేనే కట్టాలా? ఎవడికి ఇచ్చింది సంబంధం? ఎవడు అమ్ముకోమని రాసు ఎవడు అమ్ముకొని చెప్పండి అడిగినావు నాకే నేను తెమ్మనిలేదు. రెచ్చిపోవడం సింహరాశిలో 6 నుంచి 7 వరకు సింహాలు గర్జిస్తాయన్నా. 7 గంటలకు గర్జిచ్చినవన్నీ పండుకుంటాయి. నువ్వు గర్జిచ్చినాయి అవి 7 వరకు గర్జిచ్చినాయి. నువ్వు 7 తర్వాత అమ్మినావు కాబట్టి నీకు గర్జిచ్చినాయి. అర్థమైందా? నువ్వు గజ్జి పూసుకున్నావు ఊర్లో పోయి పెంటనే. 7 తర్వాత ఎవడమ్మమనరే? ఓయమ్మో ఆ లెక్క ఎవరితో తెలిసి ఇప్పుడు నీకు ఇంకోటి ఆ సింహరాశి గురించి చెప్పి జాతకం అయిపోయి ఇప్పుడు తీసిపోయింది డబ్బులు కూడా. అలా కూడా తెలిసాడు వాడు. చెప్పు తినోడతాను ఆడే చెప్పేది గంటల అదృష్టం ఉంటుందని. వాడు నువ్వే పిచ్చి నీ పిచ్చి నువ్వు ఉన్నట్టు ఏమైంది ఇప్పుడు? అంటే మీరిద్దరు కదా ఎవరిద్దరు? ఏమిద్దరు మీరు నాటకాలు ఆడే సూపర్ అని చెప్పడం తప్ప, నాకు ఇద్దరు కలిపి తప్పని చెప్పడం తప్ప. గర్జిస్తాయి మళ్ళా గర్జిస్తాయి. ప్రపంచం అంతా ఈరోజు 6 నుంచి 7 వరకు గర్జించినాయా? ఇప్పుడుగా నా డబ్బులుగా నేను చెప్పినానంటే అవుతావు. ఏంది అది లెక్క ఎవరిది? ఎవరిది? అది బ్యాంకులో. అవి నీ లెక్కలేదని నాకు తెలుసు. బ్యాంకులో అవి నీ లెక్కలేదని నాకు తెలుసు. నువ్వు ఎంత కవర్ చేసి ఇంట్లో వాళ్ళం అని చెప్పినా కూడా నేను నమ్మే అవసరం లేదు. ఎందుకంటే అవి నీ లెక్కలే అని నాకు కన్ఫామ్ తెలుసు. నీవు కాదు కదా. ఓకే మళ్ళీ ఇడిచిపెట్టి అయితే భయం ఎందుకు? నీవు కావు కదా. కాదు కదా. నీవు కాదు కదా. మళ్ళీ అది చెప్పు. నువ్వు తినిందాక పెట్టుబడి పెట్టుకో. ఎవడైనా సింహాలు గర్జించిన దానికి నువ్వు సంపాదించేదానికి ఏమన్నా సంబంధం ఉంది? పోనీ 7 లోపలన్నా ఏమన్నా అనుకోవాలా? ఏ సైతాన్ మమ్మడా నువ్వేంటి చెప్పాలి? నాకు ఏం చెప్పాలి? నువ్వేంటి రెచ్చిపోలా? ఇప్పుడేం నీకేమే హ్యాపీనే కదా. బొంగులా పిల్ల నాకు లెక్క తెచ్చిచ్చారు. యా లెక్క తెచ్చి? ఎవరు తెచ్చి? సింహరాజు కాదా? సింహరాజు కాదా? సింహాలు గర్జించినాయి కదా. మళ్ళీ గర్జించినాక అయిపోయింది. ఇంకా గర్జించి అంటారు. నీకు గజ్జి వచ్చింది అంటారా? గజ్జి వచ్చింటే నీకు ఎందుకు రాదు కదా? రోజు చూడు మడసానంగా లెక్కాడు అయిపోగొట్టవేనాడు. మీడియేటర్ ఉండడా? మలేషియా బ్యాంకాక్ అమ్మినప్పుడు మీడియేటర్ ఉండడా మధ్యలో? అవును నేను బ్యాంకాక్ అమ్మడం అనేది దేశాలు కొనడం అనేది నేను ఒక పెద్ద కాదు. నీకు కొన్నప్పుడు తెలుదా దేశాలు నీ 1,500 2,000 వస్తాయని? అమ్మే అయిపో అమ్ముతాడు. నువ్వన్నా బుద్ధి పెట్టి నీ సింహరాశి కాదు అనకూడదు. పో బక్కర తీసుకుని ముడతా గుట్ల మమ్మడా. సముద్రం నాకన్నా అమ్మింటేమ్రా. సముద్రం నాకన్నా అమ్మింటేమ్రా. ఎవడని సముద్రం అమ్ముతారా? మళ్ళీ నువ్వే అమ్ముతే కొనుక్కుంటివి. నేను పెద్ద ఏడిపోతాను నీ దగ్గరికి. ఎట్లా నువ్వే ఫీల్ కావు కదా? ఏం ఫీల్ గాను? ఉండు గంట తర్వాత నీకు సినిమా కనబడుతుంది. మళ్ళీ నేను ఇంత కూల్ పోతానంటే నీకు అప్పక మళ్ళీ నెక్స్ట్ కారం పొడి. కారం పొడేనా చిట్ల పొడేనా డబ్బులు బ్యాక్ రావు. నువ్వు ఆస్తి పాస్తులు నేను చూస్తా. ఎట్లొస్తాయి? ఎట్లొస్తాయి? ఎవడు అమ్మిండేది? నువ్వు అమ్ముకున్నావు, నువ్వు కొనుక్కున్నావు, సముద్రాలు అమ్మినావు. కొంపలో లేపేసినాడు. ఎవరు? ఎక్కడ? నేను లేపేసినా? సిగ్గులు తీసుకొని నువ్వు అమ్మిండేది పప్పులు అమ్మలేదా? అమ్మిండేది పప్పులు అమ్మలేదా? ఊడు అమ్మిండేది నేను అమ్మినానా? నువ్వు అమ్ముకున్నావా? ఎవరు?
ఏ ఎవరినన్నా పిలుచుకొచ్చుకో, నువ్వు రా బయటికి రా. ఒక్కసారి కొన్నాక అమ్మినాక అయిపోయా. నువ్వు రానా, నువ్వు రా మళ్ళా. యాడికి రాలా? బయట మాట్లాడదాం రా. బయట ఫైటింగ్ పెట్టుకుందామా? బయట పెట్టుకుందాం. ఓకే ఓకే ఓకే, ఈ నుంచే కొట్టుకుంటూ పోతా. ఒక నిమిషం ఫోన్ మాట్లాడాలా. అది చూడద్దా మళ్ళా ఎవరు చేస్తాను ఫోన్? సింహరాశి అన్నకి నాకు 60,000 నాకేమో ఇచ్చింది. నా కొడుక నరికేస్తానికి ఎవడారు మన వల్ల. సింహరాశి నేను మళ్ళా కలుస్తా, వచ్చే టీ స్టాల్ కాడ కలుద్దాంలే, వాటా వేసుకుందాం. నిన్ను నరికేస్తా సరిపోతుండే బానే. ఆయనది సింహరాశి. సింహరాశి అవసరం లేదు, నువ్వు రా బడిగా కొట్లాడుతురా. ఏడ కొట్లాడదాం? రా బడిగా. ఏడ్రా ఏడ కొట్లాడదాము? ఆడుతూ బాడుదురా. రావాలేవే ఆలోచన చేస్తాడు రా. ఎందుకు కొట్టకూడదని ఆలోచన చేస్తానా? నీకంతా అంత కొట్టించుకోవాలని ఉంటే ఇంకేమి, ఒక గుద్దుకి అట్లా గుట్లే గుచ్చిపెట్టినా.